నాకు ఒక క్వశ్చన్, ప్రధానమంత్రి పొద్దున్న లేస్తే ప్రైమ్ మినిస్టర్ బీసీ అని అంటుంటారు. ప్రైమ్ మినిస్టర్ బీసీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదల గురించి ఆలోచించి ఈడబ్ల్యూఎస్ తెచ్చిండు. మరి అదే బీసీలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలైన బీసీల కోసం మరి అదే ఈడబ్ల్యూఎస్ లాంటి మీరు అన్నట్టు రాజ్యాంగంలో ఏ విధంగా పెట్టొచ్చు, ఎందుకు పెట్టలేదు? చాలా పర్టినెంట్ క్వశ్చన్, అదే అద్భుతమైన క్వశ్చన్. ఏం చేయొచ్చు వాళ్ళ కోసం? ఇప్పుడు ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక జడ్జిమెంట్ లో వాళ్ళు ఏం చెప్పినారు, 50% రిజర్వేషన్ అనేది కేవలం ఆర్టికల్ 15 అండ్ 16లో రిజర్వేషన్లు అనుభవించేటువంటి వర్గాలకు వర్తిస్తుంది. సో ఇది మేము సెపరేట్గా 103వ రాజ్యాంగ సవరణ చేసినాము. 15(6), 16(6)కు ఇది వర్తించదు అని చెప్పినారు వాళ్ళు. సో మేమేమంటున్నామంటే మీరు అట్లాంటి రాజ్యాంగ సవరణనే మా మోస్ట్ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు తయారు చేసి ఓ 15%, 20% వాళ్ళ జనాభా దామాషా ప్రకారం తయారు చేసి మీరు ఒక చట్టం తీసుకురండి, దానికి ప్రొటెక్షన్ ఇవ్వండి, అంతే. ఆటోమేటిక్గా మాకు 50% సీలింగ్ మాకు కూడా వస్తుంది కదా, అంతే కదా. సో ఈడబ్ల్యూఎస్లోనేమో నువ్వు అభిప్రాయపడతావు, అది సేమ్ థింగ్ దాన్ని నాకు చట్టబద్ధం చేస్తారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అనేది ఉన్నాయి ఇక్కడ. నిజంగా చెప్పాలంటే 75 ఏళ్ళ రాజ్యాంగంలో, రాజ్యాంగ పరిపాలనలో 75 ఏళ్ళు అయిపోయినా 76 సంవత్సరాలు నడుస్తుంది రాజ్యాంగ పాలన. అత్యంత వెనుకబడ్డటువంటి కులాలు, అత్యంత పేదరికంలో మగ్గుతున్న కులాలు ఈ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్. కాబట్టి వాళ్ళకు న్యాయం జరగకపోతే ఇక సామాజిక న్యాయం కాబట్టి మేము వాళ్ళకి న్యాయం జరపని దాని 50% సీలింగ్ కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కి ఎట్లయితే అడ్డు రాలేదో ఇది కూడా అడ్డు రాదు కదా. అందుకనే అదొకటి మనం చెప్తాం, సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి. అది బ్రహ్మాండమైన పాయింట్ లేపినట్టు. వాడికంటే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయనకి ఎంతో టెక్నికల్ వెపన్ హృదయం ఉండాలి. ఇప్పుడు హృదయంతో వస్తాయి. నేను చైర్మన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేసిన, ఆల్ ఇండియా తిరిగిన, అక్కడ భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు, విముక్త జాతులు ఉన్నారు, నామడిక్ సెమీ నామడిక్ ట్రైబ్స్ ఉన్నారు, తర్వాత డినోటిఫై ఉన్నారు కదా. ఇప్పుడు బీసీలల్లా 50% ఆఫ్ ది నామడిక్ సెమీ నామడిక్ డినోటిఫైడ్ ట్రైబ్స్ 50% బీసీ లిస్ట్ లో ఉన్నారు. ఓకే, ఇంకా మిగతా 50% ఎస్సీ ఎస్టీలలో ఉన్నారు. ఇప్పుడు భిక్షాటన చేస్తాడు తెల్లవాడా. ఇప్పుడు మనకు ఈడబ్ల్యూఎస్కి ఏమి ఎంక్వైరీ లేదు, ఏం లేదు. అది భిక్షాటన చేస్తాడు తెల్లదా. మన దగ్గర ఇవి సిక్కిల్ గారని ఇప్పుడు కొడవన్లు గొడ్డన్లు గంగిరెద్దులు తీసుకొని సంచార జాతులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదా? కనీసం సంచార జాతులను మీరు ఐడెంటిఫై చేసినారు కదా, వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీ ఎస్టీలతోటి నాకు రిజర్వేషన్స్ ఇవ్వాలని నేను రికమెండ్ చేసిన. సంచార జాతులు ఎస్సీ ఎస్టీల కులాల కన్నా ఇంత న్యాయం జరుగుతుంది, కానీ ఈ సంచార జాతులు బీసీలు ఉన్న వాళ్ళ దాంట్లో ఏమి ఒక్క న్యాయపరచుకుంటూ పొందలేదు. వాళ్ళకి ఎస్సీ లాగా రిజర్వేషన్స్ ఇవ్వాలని నేను చేసిన. సోదరులు చిరంజీవులు గారు ఏమన్నారు, ఇప్పుడు లోకల్ బాడీస్ అన్న కనీసం లోకల్ బాడీస్ వాళ్ళు ఎంత జనాభా ఉందో ఉన్న పొలంగా 10% వాళ్ళకి ఇవ్వచ్చు కదా, చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్. ఇప్పుడు రాజ్యాంగ సవరణ ఈ రకంగా చేయొచ్చు అంటే అద్భుతంగా ఉంటది. రెండోది, ఒకవేళ దేశవ్యాప్తంగా చేస్తే అదే 2 ఆప్షన్స్ ఉన్నాయన్న, తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి 15 అంటే ఇప్పుడు మనకు ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు మనం ఈ పద్ధతిలో ఈడబ్ల్యూఎస్ మోడల్లో చేయొచ్చు. ఒకటి దేశవ్యాప్తంగా కూడా మనం చేయాలనుకుంటే ఆర్టికల్ 16(4)లో ఏమన్నామంటే ఎడకొసి అంటే సరి అయినటువంటి రిప్రజెంటేషన్ లేకపోతే మీరు ఇవ్వచ్చు రిజర్వేషన్ అనే దాన్ని ఇందిరా సహాని కేసులో, అంతకుముందు ఎంబీ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో 50% సీలింగ్ పెట్టింది. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఆ ఎడకొసి పదాన్ని మీరు ఎమెండ్ చేయండి, చేసేసి స్టేట్స్ కెన్ మేక్ రిప్రజెంటేషన్ మోర్ దెన్ 50% వేర్ ఎవర్ దెర్ ఇస్ ఏ క్వాంటిఫైయబుల్ ఎంపరికల్ డాటా అవైలబుల్. రాష్ట్రాలకు ఇచ్చేయండి, దాన్ని మార్చండి. ఆటోమేటిక్గా రాష్ట్రాలు ఎవరు ఇష్టం ఉంటే వాడు చేసుకుంటాడు. ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా మనము మార్చలేనటువంటి గ్రంథం కాదు కదా. ఏదో రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదని మీరే చెప్పిండ్రు. ఎక్కడుంది మౌలిక సూత్రం? 50% దాటదని అక్కడ అది కాదండి. ఇప్పుడు రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేయొచ్చు కదా వాళ్ళు. దేశం అంతా అన్ని రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలు ఈ జనాభా ఉంది, ఆ ప్రాతిపదికన మొత్తం లైన్ గా అన్ని రాష్ట్రాలను డిఫైన్ చేసి రాయొచ్చు కదా. లేదు, వాళ్ళు మీరు రాష్ట్రాలకు వదిలేయండి అని అంటున్నాను. రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇక్కడ ఎక్సెప్షనల్ కండిషన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు అన్నది కాదు సార్. ఇక్కడ మనకు నేను అందుకే చెప్పిన క్వాంటిఫైయబుల్ డాటా, ఎంపరికల్ డాటా. ఎందుకు అడిగిన కోర్టుల ముందు డాటా పెట్టకపోతే అందుకనే నేమన్నా తెలంగాణలో 86% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు.
దిస్ ఈజ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్. సార్ అన్ని ఏంటంటే నువ్వు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఎట్లయితే 10% ఇచ్చుకోవచ్చు అని అన్నాడో ఈడబ్ల్యూఎస్ కి, అట్లనే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చేయి, మేము రాష్ట్రాలు చేసుకుంటాం, Yeah, మాకు అంతే. కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ కల్పించని సో ఈ అంటున్నాడు. టెక్నికల్ అంశాల మీద క్లారిటీ వచ్చినట్టే అని నేను అనుకుంటున్నాను. అన్నింటి దాని బేస్ తోటే నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారి సిగ్నేచర్ తోటి, చిరంజీవులు గారి సంతకం తోటి, నా సంతకం తోటి ముగ్గురం కలిసి ప్రైమ్ మినిస్టర్ కి 9th షెడ్యూల్ లో పెట్టమని ఈ ఇష్యూ మొత్తం కలిపి లెటర్ రాయడం జరిగింది సార్. దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి సార్. అదే నిన్ననే మేము ప్రైమ్ మినిస్టర్ కు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మేము టు ఇంక్లూడ్ 42% రిజర్వేషన్స్ ఇన్ 9th షెడ్యూల్ అని పెట్టినాం నిన్న. సో నిన్న అంటే మేము పంపించినాం మొన్న సార్, నిన్న కూడా డిస్ప్లే చేసిన. సో